హలో మై డియర్ లవ్లీ పీపుల్. ఏంటి రెగ్యులర్గా కాకుండా కొత్తగా ట్రై చేశాను అనుకుంటున్నారా? ఈరోజు నేను మిమ్మల్ని ఏడిపించబోతున్నాను. అవును, మీరు విన్నది నిజమే. అలా ఎలాగో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. అప్పటిదాకా రామ్ సీతు మధ్య జరుగుతున్న సంభాషణ అంతా వింటున్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారి స్టాచ్యూ లాగా నిలబడిపోయారు. వాళ్ళకి ఏం మాట్లాడాలో, వాళ్ళ కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. సీతు వాళ్ళందరి మధ్యలో దోషిలాగా తల వంచుకొని నిలబడిపోయింది. ఆమె మీద ఎవ్వరికైనా జాలి కలిగింది అంటే అది ఒక్క సూర్యకి మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఆమె వైపు నిప్పులు కురిసే కళ్ళతో చూస్తున్నారు. శిల్ప విజయ గర్వంతో సీతు వైపు చూస్తోంది. ఇక అయిపోయింది సీతు, ఈ ఇంట్లో నీ కథ ముగిసిపోయింది. ఇప్పటిదాకా రామ్ నీకు సపోర్ట్ చేస్తాడేమో అని ఒక చిన్న డౌట్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. రామ్ ఇప్పుడు పూర్తిగా నావాడైపోయాడు. ఇప్పటిదాకా నిన్ను నెత్తిన పెట్టుకున్న ఈ ఇంట్లో జనాలు ఇప్పుడు నిన్ను బయటికి నెట్టయిపోతున్నారు అని క్రూరంగా తనలో తనే అనుకుంది శిల్ప. కమల సీతు దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది, నేను చూసింది విన్నది అంతా నిజమా అని సూటిగా సీతు కళ్ళలోకి చూస్తూ అడిగింది. సీతు ఆమెకి ఏమీ సమాధానం చెప్పలేక కళ్ళ నిండా నీళ్లతో నిస్సహాయంగా కమల వైపు చూస్తూ ఉండిపోయింది. ఇదిగో ఈ అమాయకమైన చూపులతోటే, ఈ అమాయకమైన మొహంతోటే అందరినీ మోసం చేశావు కదా. ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఎంత ప్రేమించారు, ఎంతగా నమ్మారు, నీ మీద ఎంత ఆప్యాయత చూపించారు. కానీ నువ్వేం చేశావు? ఆఖరికి మా అత్తగారు మా ఎవ్వరికి ఇవ్వని బంగారు గాజులు, ఈ ఇంటి వంశానికి ప్రతిష్టకి సాక్ష్యాలుగా దాచిపెట్టిన బంగారు గాజులు నీ చేతికి తొడిగారు. నువ్వు ఇలా కృతజ్ఞత చూపిస్తావు అని అస్సలు అనుకోలేదు అని కోపంగా అన్నది కమల. అమ్మమ్మ కూడా ముందుకొచ్చి, నా పిల్లల కంటే కూడా నిన్ను ఎక్కువ అనుకున్నాను. మా అందరి నమ్మకాలు ఇలా వమ్ము చేయడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వింత మోసం చేస్తావని మేమెవ్వరం అస్సలు అనుకోలేదు అని బాధగా అన్నది అమ్మమ్మ. ఆవిడ మాటలకు సీతు దెబ్బతిన్నట్టుగా ఆవిడ వైపు చూసింది. కానీ ఏమని సమాధానం చెప్పలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ తనని అసహించుకోవడమే తనకి కావాలి. తనని తాను ఏ విధంగానూ సమర్థించుకోవాలి అనుకోలేదు. అందుకే మౌనంగా నిలబడిపోయింది. తాతయ్య కూడా బాధగా సీతు వైపు చూస్తూ, ఈ ఇంటి పట్ల, మా ఆరోగ్యం పట్ల ఇన్నాళ్ళు నువ్వు చూపించిన ప్రేమంతా నాటకమేనా? అంటే నువ్వు ఇన్నాళ్ళు నటించావా? నీకు అసలు ఏం కావాలో చెప్తే ఆ రోజే నీకు కావాల్సింది నీ మొహాన్ని కొట్టేవాడిని కదా. ఎన్నో బిజినెస్లు చేసి ఎంతో మంది కుట్రలను కుతంత్రాలను ఎదుర్కొన్న అనుభవం ఉండి కూడా నా ఇంట్లో జరుగుతున్న కుట్ర గురించి నేను తెలుసుకోలేని గుడ్డివాడిని అయిపోయాను. నిన్ను అంచనా వేయడంలో నేను పూర్తిగా ఫెయిల్ అయిపోయాను అని బాధగా అన్నాడు తాతయ్య. అతనంత ఎమోషనల్ అవ్వడం చూసి సూర్య తాతయ్య దగ్గరికి వచ్చి, తాతయ్య, అప్పుడే మీరు ఒక అంచనాకి రాకూడదు. అసలు నిజాలేంటో మనకు తెలియాలి కదా. తనకి కూడా ఏదైనా చెప్పుకునే అవకాశం ఇవ్వండి. ఇందాక రామ్ కూడా తనని మాట్లాడనివ్వలేదు. అసలు తన మనసులో ఏముందో తనని చెప్పనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా అడిగాడు సూర్య. లల్లి సూర్య వైపు తిరిగి, సూర్య, నువ్వు ఇంకా తనని నమ్ముతున్నావా? తను ఒక చిన్న ప్రాణాన్ని చంపేసినప్పుడే తన మెంటాలిటీ ఎలాంటిదో మనందరికీ అర్థం కావాల్సింది. కానీ ఆలస్యం చేశాము. కళ్ళ ముందు ఇన్ని నిజాలు కనపడుతున్నా కానీ ఇంకా ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఇంకా ఎందుకు తనని సమర్థిస్తున్నావు అని కోపంగా అన్నది లల్లి. లల్లి, ప్లీజ్ నా మాట విను. నువ్వు ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నావు. అసలు ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా ఆఖరిసరిగా తన మనసులో ఏముందో చెప్పుకునే అవకాశం ఇస్తారు. మీరందరూ ఇలా ఒక్కసారిగా తన మీద దాడి చేస్తే తను ఎవరితో చెప్పుకోగలదు? ఏమని చెప్పుకోగలదు? అసలు తను ఏం చెబుతుందో ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి అని సీతు తరఫున మాట్లాడాడు సూర్య. తాతయ్య ఒక్క క్షణం సీతు వైపు చూశాడు. ఇంకా అక్కడ జరుగుతున్న దాన్ని నువ్వు సమర్థించుకోవాలి అనుకుంటున్నావా? మాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి అన్న విషయం నీకు ఇంకా అర్థం కావడం లేదా? ఇంకా నువ్వు చెప్పేది మేము వినేది ఏమైనా ఉందా? ఇంకా ఏమైనా చూడాల్సిన దారుణాలు మిగిలిపోయి ఉన్నాయా అని కోపంగా అడిగాడు తాతయ్య. సీతు మౌనంగా ఏమీ లేదు అన్నట్లుగా తల ఊపింది. ఇక తను చెప్పుకోవడానికి కానీ తన మాట వినడానికి కానీ అక్కడెవరూ సిద్ధంగా లేరన్న సంగతి ఆమెకు అర్థమైంది. ఒకవేళ ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళకి ఆమె ఏమీ చెప్పాలి అనుకోవడం లేదు. అంతలో లల్లి ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక వీడియో ప్లే అవుతోంది. ఆ రోజు రాత్రి ఫంక్షన్లో ఏకాంతంగా రవివర్మ తోటి సీతు క్లోజ్గా ఉన్న వీడియో అందులో ఉంది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినిపించడం లేదు.
కానీ సీతు రవికాంత్ వర్మకి ఫైల్ అందివ్వడం, అతను ఆమెని హగ్ చేసుకోవడానికి ట్రై చేయడం ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. వెంటనే ఆ వీడియో వాళ్ళందరికీ చూపించింది లల్లి. వాళ్ళందరూ ఆ వీడియో చూస్తూ ఉన్నప్పుడే శిల్ప వెటకారంగా తనలో తన్ని నవ్వుకుంది. ఆ వీడియో ఆమె వాళ్లకు పంపించింది. ఇక ఆ వీడియో చూసిన తర్వాత సీతు మీద మరింత కోపం పెరిగిపోయింది. తాతయ్య ఆవేశంగా సీతు వైపు తిరిగి, ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇంత రాత్రిపూట నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడం మాకు ఇష్టం లేదు. కాబట్టి మాత్రమే నిన్ను ఈ ఒక్క రోజుకి బయట గెస్ట్ హౌస్ లో ఉండడానికి పర్మిషన్ ఇస్తున్నాను. రేపు తెల్లవారిన తర్వాత నాకు నీ మొహం కనిపించకూడదు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు తాతయ్య. తాతయ్య, అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకసారి మనం రామ్ తోటి కూడా మాట్లాడదాం ఈ విషయం గురించి. తనని బయటికి పంపించేస్తే ఒకవేళ తన తప్పు ఏదీ లేదు అని తెలిసిన రోజున మనందరం ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు సూర్య. ఇంత చూసిన తర్వాత కూడా ఇంకా తనని సమర్థిస్తున్నావు ఎందుకు సూర్య? నాకు అసలు అర్థం కావడం లేదు. కనీసం తన వైపు చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది. ఆడవాళ్లలో ఇలాంటి వాళ్ళు ఉంటారు అని అక్కడక్కడ చదువుతూ ఉంటే ఏమో అనుకున్నాను, కానీ ఈవిడి గారిని చూస్తే కానీ నాకు అర్థం కాలేదు అని అసహ్యంగా సీతు వైపు చూస్తూ అన్నది లల్లి. సూర్య, ఇక ఈ విషయం గురించి ఏమి మాట్లాడద్దు. నాకు ఆరోగ్యం సరిగా లేదు. ఇంకా ఇలాంటి విషయాల గురించి నేను మాట్లాడలేను. ఇక్కడ తను నా ఎదురుగా ఉంటే ఒక్క క్షణం కూడా నాకు ఊపిరాడినట్లుగా ఉంది అంటూ తాతయ్య బాధగా గుండె పట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుండిపోయాడు. మిగతా వాళ్ళందరూ తాతయ్య దగ్గరకు వెళ్లి అతనికి ఏమవుతుందో అన్న ఆందోళనలో ఉంటే సీతు నెమ్మదిగా అక్కడి నుంచి నడుచుకుంటూ గెస్ట్ హౌస్ వైపుకు వెళ్ళిపోయింది. తాతయ్యకి టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టిన తర్వాత సూర్య పక్కకు వచ్చి రామ్కి కాల్ చేశాడు. రామ్ అప్పటికే బాగా తాగేసి ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో జరిగిన పరిస్థితులు ఏమీ అర్థం కాని సూర్య వెంటనే భరత్కి కాల్ చేశాడు. భరత్ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని రావడంతో ఇక చేసేదేమీ లేక సైలెంట్ గా ఉండిపోయాడు. ఆ రోజు ఇంట్లో వాళ్ళందరినీ బతిమిలాడి కొంచెం భోజనం తినిపించడానికి సూర్యకి తల ప్రాణం తోకకొచ్చింది. శుభ్రంగా తిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే శిల్ప, సుమిత్రాదేవి ఇద్దరు మాత్రమే. భోజనాలు చేసిన తర్వాత శిల్ప సుమిత్రాదేవి గదిలోకి వచ్చింది. శిల్పని చూడగానే సుమిత్ర కోపంగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాతో ఏం పని అని అడిగింది. అయ్యో అత్త, ఇప్పుడు నీతోటే నాకు పని. రేపు అందరి ముందు నువ్వే కదా మా పెళ్లి చెయ్యాలి అని వెటకారంగా అన్నది శిల్ప. సుమిత్ర పెద్దగా నవ్వుతూ, పిచ్చి పిచ్చి ఆశలన్నీ పెట్టుకోకు. వాళ్ళకి సీతు నచ్చలేదు, దాని అర్థం నువ్వు నచ్చావు అని కాదు. అయినా ఇప్పుడు రామ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటున్నావా అని సుమిత్ర కూడా అంతే వెటకారంగా అన్నది. ఆ భయం నాకు కూడా ఉందత్తోయ్, అందుకే ముందు జాగ్రత్తగా నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు సీతు వీడియో నా దగ్గర ఉన్నట్టే ఆ రోజు నేను స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన వీడియో కూడా నా దగ్గర ఉంది. చూస్తావా? చూపించమంటావా? ఒకవేళ ఇప్పుడు ఆ వీడియో చూపించిన రామ్ నిన్ను ఎలాంటి రియాక్షన్ తీసుకోకపోవచ్చు, కానీ పోలీసులు ఊరికే ఉండరు కదా అని బెదిరించింది శిల్ప. శిల్ప మాటలకు సుమిత్రాదేవికి అంత ఏసీలో కూడా చెమటలు పట్టాయి. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని కోపంగా అడిగింది సుమిత్రాదేవి. రేపొద్దున మా పెళ్లి గురించి అందరిలో నువ్వే మాట్లాడాలి. మా విషయం ముందు నుంచే నీకు తెలిసినట్లుగా ఏం చెప్తావో, ఎలా వాళ్ళందరినీ మేనేజ్ చేస్తావో నాకు తెలియదు. రామ్ కూడా నాతో పెళ్లికి ఒప్పుకోవాలి. నేను ఇప్పుడు ఇది నీకు ఇచ్చే ఆఖరి వార్నింగ్ అని చెప్పి ఆమె గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది శిల్ప. తల పట్టుకొని బెడ్ మీద కూర్చుండిపోయింది సుమిత్ర. ఆ తర్వాత కొద్దిసేపటికి విపరీతంగా తాగి తూలుతూ తన గదిలోకి వచ్చాడు రామ్. అక్కడ అతనికి సీతు లేదు అన్న స్పృహ లేదు. బెడ్ మీద అలాగే పడుకుండిపోయాడు. తాగిన మత్తులో ఏదేదో కలవరిస్తూ ఉన్నాడు. సూర్య అతనికి భోజనం పెట్టడానికి ప్రయత్నం చేసినా రామ్ సోయలో లేకపోవడంతో సూర్య అక్కడి నుంచి బయటకు వచ్చి భోజనం ప్లేట్ తీసుకుని సీతు దగ్గరికి వెళ్ళాడు. గెస్ట్ హౌస్ చాలా చీకటిగా ఉంది. చాలా రోజుల నుంచి క్లీన్ చేయకపోవడంతో కొంచెం డస్ట్గా కూడా ఉంది. నెమ్మదిగా తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిన సూర్య లైట్ వేసి చూశాడు. ఆ గదిలో ఒక మూల మోకాళ్ల మీద తల పెట్టుకొని కింద కూర్చుని ఉంది సీతు. ఆమెను అలా చూడగానే సూర్యకి చాలా బాధగా అనిపించింది. అమ్మాడి అని పిలిచాడు సూర్య. తన దగ్గరికి ఎవ్వరూ రారన్న ఉద్దేశంతో ఉన్న సీతు సూర్య అలా ప్రేమగా పిలిచేటప్పటికి కళ్ళ నిండా నీళ్లతో తలెత్తి చూసింది. అమ్మాడి లే, కొంచెం భోజనం చెయ్యి అని ప్రేమగా పిలిచాడు సూర్య. అన్నయ్య, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నా వల్ల మళ్ళీ వాళ్ళు నిన్ను కూడా తిడతారు. వెళ్ళిపో అన్నయ్య ప్లీజ్ అని ఏడుస్తూ అన్నది సీతు.
అమ్మాడి, నువ్వు తప్పు చేశావా లేదా అని నేను నిన్ను అడగడానికి రాలేదు. కొంచెం భోజనం చేయరా. నోరారా అన్నయ్య అని పిలిచావు కదా, ఆ బాధ్యతతో తీసుకొచ్చాను. లేచి ఒక 2 ముద్దలు తిను అని ప్రేమగా అన్నాడు సూర్య. వద్దన్నయ్య, నేను ఈ ప్రేమకి అర్హురాలిని కాదు. నేను చాలా తప్పులు చేశాను. నేను చేసినవన్నీ తప్పులు అని నేనే ఒప్పుకుంటున్నాను కదా, కానీ నువ్వెందుకు నమ్మడం లేదు? నా మీద నీకెందుకింత నమ్మకం అని ప్రశ్నించింది సీతు. నాకు తెలుసమ్మాడి, నువ్వు ఏ తప్పు చేసి ఉండవు. నేను మనుషుల్ని చదవగలను. నువ్వు ఎందుకు మౌనంగా ఇన్ని నిందల్ని భరిస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నీకు నేను సొంత అన్నయ్యని కాదు కదా, అందుకే నాతోటి కూడా ఏమీ చెప్పడం లేదు. నేను నిన్ను సొంత చెల్లి అనుకుంటే సరిపోతుందా? నువ్వు కూడా అనుకోవాలి కదా అని బాధగా అన్నాడు సూర్య. అలా మాట్లాడు కన్నయ్య. ఇంట్లో వాళ్ళందరూ నన్ను దోషిగా చూసినా నువ్వొక్కడివే నన్ను అర్థం చేసుకున్నావు. కానీ ఇప్పుడు నేను నీకేమి చెప్పే పరిస్థితుల్లో లేను. నన్ను ఒక ద్రోహిగానే మిగిలిపోని. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే రామ్, శిల్ప ఇద్దరు సంతోషంగా ఉంటారు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అని తనలో తనే అనుకుంది సీతు. సీతు ఏమీ మాట్లాడకపోవడం చూసి ఇక తను ఏం అడిగినా సీతు నుంచి సరైన సమాధానం రాదు అన్న విషయం సూర్యకు అర్థమైంది. అందుకే మౌనంగా, సరే అమ్మాడి, ముందు భోజనం చెయ్యి, నా కోసం తినరా అంటూ ప్రేమగా కలిపి 2 ముద్దలు బలవంతాన తినిపించగలిగాడు సూర్య. సూర్య ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే సీతు అతన్ని పిలిచి, అన్నయ్య, నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడిగింది. ఏంటో చెప్పమ్మాడి, నీకు కనీసం ఆ రకంగానే హెల్ప్ చేయగలిగితే నాకు అంతకంటే కావాల్సిందేమీ లేదు అన్నాడు సూర్య. మీరందరూ శిల్పని కూడా ఇంతే ప్రేమగా చూసుకుంటారు కదా అని అడిగింది సీతు. నువ్వు అనుకున్నట్టుగా నీ ఫ్రెండ్ అంత మంచిదేమీ కాదమ్మాడి, ఆ విషయం నువ్వే ఇంకా గమనించలేదు అని కొంచెం విసుగ్గా అన్నాడు సూర్య. లేదన్నయ్య, తను చాలా మంచిది. రామ్ని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. రామ్ని బాగా చూసుకుంటుంది అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చెప్పింది సీతు. ఎందుకొచ్చిన త్యాగాలు ఇవన్నీ అమ్మాడి? నువ్వు గుడ్డిగా నమ్మి మోసపోతున్నావు. అయినా నువ్వు ఏ విషయాన్ని చెప్పడానికి సిద్ధంగా లేనప్పుడు ఇంకా నిన్ను అడిగి ఉపయోగం లేదులే. ఇంతకీ నీకేం హెల్ప్ కావాలో చెప్పు అని అన్నాడు సూర్య. నా మొబైల్ మా గదిలోనే ఉందన్నయ్య, అదే రామ్ గదిలోనే ఉంది. కొంచెం తీసుకొచ్చిస్తావా అని అడిగింది సీతు. సారీ అమ్మాడి, నువ్వే వెళ్ళి తెచ్చుకో. నీ వస్తువులు నువ్వు తెచ్చుకోవడానికి నువ్వు ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. సీతు నెమ్మదిగా ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి బెడ్ మీద ఉన్న తన మొబైల్ తీసుకుంది. అంతలో రామ్ నోటి నుంచి వస్తున్న మాటలు ఆమెని అక్కడే ఆపేశాయి. అమ్మో, నాకెందుకు ఇంత ద్రోహం చేస్తున్నావు అమ్మో? నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అందరూ నన్ను మోసం చేస్తున్నారు అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు రామ్. అప్రయత్నంగా సీతు అడుగులు ఆగిపోయాయి. బెడ్ మీద కూర్చుని రామ్ తలని తన ఒడిలో పెట్టుకొని అతని తల నిమురుతూ ఉండిపోయింది సీతు. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు జారి రామ్ చెంపలపై పడుతున్నాయి. ఈ రాత్రి మన మధ్య మిగిలిన ఆఖరి జ్ఞాపకం రామ్, నన్ను క్షమించు. మరోసారి నీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నాను అని ఆమె కూడా ఏదేదో చెప్తోంది. ఆమె మాట పూర్తి కాకముందే రామ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. రామ్ పట్టుకున్న ఆ చేతిని విడిచిపెట్టకుండా అలాగే పట్టుకుని ఉండగలడా? సీతు రామ్ జీవితంలోంచి పూర్తిగా దూరమైపోతోందా? రాస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ప్లీజ్.